ఏ కాఫీ వద్దా? కావాలి, కానీ నీ చేత్తో ఇస్తున్నావు కదా, అందుకే వద్దు. ఏ నా చేత్తో ఇస్తే ఎందుకు తీసుకోరు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీ మంచి చెడ్డల్ని మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత భార్యగా నాకుంది. మంచి చెడులు హనీమూన్లో బాగా చూసుకున్నావుగా. అక్కడ జరిగిన దాంట్లో నా తప్పేముంది? చూడు, ప్రశాంతంగా వర్కౌట్ చేసుకుంటున్నాను, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయొద్దు. నీకు క్లియర్గా చెప్తున్నాను, నీ చేత్తో కాఫీ కాదు కదా, మంచి నీళ్ళు ఇచ్చినా తీసుకోను. చాలా వెళ్ళెక్కడి నుంచి. ఏంట్రా పొద్దునే కాల్ చేసావు? ఏం లేదురా, ఈరోజు నా బర్త్డే. ఓహ్ అవునా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. విశేష్ ఫోన్లో చెప్పడం కాదురా, డైరెక్ట్గా వచ్చి చెప్పాలి. ఈవినింగ్ పార్టీ ఉంది. తప్పకుండా వస్తానురా. రే, నువ్వు ఒక్కడవే రావడం కాదురా, ఫ్యామిలీతో రా. ఫ్యామిలీతోనా? రే, నేనెవరో ఫ్యామిలీని తీసుకురమ్మంటలేదురా, నీ ఫ్యామిలీనే తీసుకురమ్మంటున్నాను. మన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ వైఫ్స్తో వస్తున్నారు, కాబట్టి నువ్వు కూడా నీ వైఫ్ని తీసుకొనిరా. కుదరలేదు, వీలు కాలేదు, ఇలాంటి కథలైతే చెప్పొద్దురా, అర్థమైందా? ఉంటాను, చాలా మందిని పిలవాలి. బాయ్. రే అది కాదురా. రే వీడేంటి పార్టీ అన్నాడు, బానే ఉంది, ఫ్యామిలీతో రమ్మంటున్నాడు. అంటే ఇప్పుడు కొండను తీసుకొని వెళ్ళాలా? ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీతో వస్తారు అంటున్నాడు. నేను గాని ఒక్కడనే వెళ్ళానంటే అందరూ గుచ్చి నన్నే అడుగుతారు. వాళ్ళందరికీ సమాధానాలు చెప్పడం కంటే దీన్ని తీసుకెళ్ళి కాసేపు మేనేజ్ చేస్తే బెటర్. నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చినా తీసుకోడంట. అంత కాందానైపోయినా చూస్తాను ఎంతకాలం మీ బెట్టు చేస్తారు. ఏ ఆయనకి కోపం నాకుండదా? ప్రతిదానికి ఓ బిల్డప్ చేస్తున్నారు. ఇది ఫుల్ కోపంలో ఉంది. ఇప్పుడు పార్టీకి వెళ్ళాలి రా అంటే నేను రానుపోని ఖచ్చితంగా ఉంటుంది. ఏం చేద్దాం? ఐడియా. ఈయనేంటి ఏదో లెటర్ తీసుకొచ్చి దిండు కింద పెట్టారు? సారీ చెప్తున్నాడా? ఈవినింగ్ ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, ఇద్దరూ వెళ్ళాలి. పడిపోయిందా దీనికి? లెటర్కి లెటర్తోనే రిప్లైయా? చెప్తాను. ఫ్రెండ్ ఇంట్లో పార్టీ అని దిండుకు చెప్పినట్టున్నారు. పాపం దానికి నోరు లేదుగా, అందుకే అది కూడా లెటర్ రాసిచ్చింది. హ్యాపీగా దిండును తీసుకెళ్ళండి. ఏయ్, ఏమనుకుంటున్నావే నువ్వు? నేననుకోవడం ఏంటి? లేకపోతే ఏంటి? ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉందంటే ఇద్దరం వెళ్ళాలని రాస్తే దిండును తీసుకెళ్ళమంటున్నావేంటి? బర్త్డే పార్టీ ఉంది వెళ్ళాలని ఎవరికి చెప్పారు?
లెటర్ రాసిన దిండుకే కదా. దిండుకి ఎవరైనా లెటర్ రాస్తాడా? ఎవ్వరూ రాయరు. నా తింగర్ నా మొగుడు దిండుకి లెటర్ రాశాడని నేనే ఆశ్చర్యపోయాను. నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఓవర్ యాక్షనా? ఎవరండి ఓవర్ యాక్షన్ చేసింది? ఆ? కాఫీ తీసుకోండి అంటే మొహం తిప్పుకుంటారా? నా చేత్తో ఇస్తే మంచి నీళ్ళు కూడా తాగరా? ఇప్పుడేమో మీ ఫ్రెండ్ బర్త్డే అంటే నోటితో చెప్పడం మానేసి లెటర్ రాసి దిండు కింద పెడతారా? అంటే మీ కోపం వస్తే దూరం జరగాలి, అవసరం ఉంటే దగ్గరికి రావాలా? రావాలి, నేను చెప్పినట్టే వినాలి. ఎందుకు వినాలి? ఎందుకంటే నువ్వు నా బా 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 ఏంటి? ఇదిగో నాకు తిక్క రేపొద్దు చెప్తున్నా. ఏం చేస్తారు? తిక్కరెగితే ఏం చేస్తారు? కొడతారా? కిచెన్ లోకి తీసుకెళ్లి గ్యాస్ లీక్ చేసి చంపేస్తారా? ఒంటి మీద కిరోసిన్ పోసి తగలు పెట్టేస్తారా? నేను మేడ మీద బట్టలారేస్తుంటే వెనక నుంచి వచ్చి కిందకి తోసేస్తారా? ఏయ్, నేను మాట్లాడిన దానికి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా? అంటే మీ మగవాళ్ళందరూ ఇలాగే బిహేవ్ చేస్తుంటారు కదా. ఇదిగో కోపంలో ఏదో ఒక మాట అన్నంత మాత్రాన ఎంటైర్ మగజాతి మీద ఇంత నింద వేయడం ఏం బాగోలేదు. అయినా మీరు మాత్రం డ్రమ్ములు వేసి చంపేయచ్చా? మీరు చేసేది మాత్రం బాగుందే. అసలు ఏం చేశారని ఇంత పెద్ద బిల్డప్ ఇస్తున్నావ్? ఏమైందిరా మీకు? ఎంతసేపు దాంతో గొడవ పట్టం తప్ప వేరే పని లేదా? నువ్వు ఊరుకోనానమ్మా, ప్రతిదానికి తనని వెనకేసుకొస్తావు. మరెందుకు దాన్ని తిడుతున్నావు? నేనేం తిట్టడం లేదు. ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, వెళ్ళాలంటే ఓ బిల్డప్ ఇస్తుంది. అదేంటమ్మా? లేకపోతే చూడండి బామ్మగారు, ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే అన్నారు, రావాలి అంటున్నారు. ఆ ముక్క నోటితో చెప్పొచ్చు కదా. లెటర్ రాసి దిండు కింద పెట్టారు. అప్పుడు బర్త్డేకి రమ్మని దిండుని అడిగినట్ట, నన్ను అడిగినట్ట? ఏరా లెటర్ రాసావా? ఆ, ఏ నోరు పడిపోయిందా చెప్పడానికి? నానమ్మా అరవడం కాదురా, పెళ్ళాంతో ఎలా ఉండాలో నేర్చుకో. తింగర వేషాలు వేసే బదులు ఇలా ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, సాయంత్రం మనం వెళ్తున్నామని నోరు తెరిచి చెప్తే సరిపోదా? ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది, నీ పని ఎంత సింపుల్ అయిపోయేది. ఇలాంటి సింపుల్ వేస్ ఉంటాయని తెలియక అందుకే ఇలా ఉన్నాం. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. చెప్పు దానికి. చూసారా బామ్మగారు, ఇప్పుడు కూడా నాకు చెప్పట్లేదు. ఇందాక దిండుకు చెప్పారు, ఇప్పుడు మీకు చెప్తున్నారు. పోనీలే అమ్మా, ఎంతైనా మగాడు కదా, కొంచెం ఈగో ఉంటుంది. దాన్ని పక్కన పెడితే వాడు బంగారం అమ్మా. ఎటు బర్త్డే పార్టీకి నీతో వెళ్తానంటున్నాడు కదా, వెళ్ళు. ఆయన అలా లెటర్ రాసినప్పుడే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను బామ్మగారు. కాకపోతే ఏదో సరదాకి. భలే దానివే నువ్వు, వాడికి తగ్గ పెళ్ళానివే.